హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మరియు నిరుపేదలకి శుభవార్త. ఎస్సీ కార్పొరేషన్ రుణాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడానికి కార్యాచరణని సిద్ధం చేసింది. ఈరోజు మధ్యాహ్నం నుండి ఈ యొక్క ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో కూడా ఈ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం నుండి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలని పొందడానికి కావలసినటువంటి అర్హతలు ఏముండాలి, మీకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి, ఏమేం రుణాలు ఈ ఎస్సీ కార్పొరేషన్లో భాగంగా పెట్టుకోవాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క అప్లికేషన్ మీరు ఏ విధంగా చేయాలి మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీ వరకు నేను తీసుకురావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో APOBMMS అని చెప్పేసి సెర్చ్ చేసి టైప్ చేసి ఈ విధంగా సెర్చ్ చేసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది APOBMMS అని చెప్పేసి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్గా ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ లోన్స్ ఇచ్చేటటువంటి వెబ్సైట్. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీరు ఒకసారి ఇక్కడ చూడొచ్చు ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్, ఈబీసీ. మనమైతే ఈ వీడియోలో ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించినటువంటి టాపిక్ని ఎంచుకున్నాము. మిగతా టాపిక్స్ కూడా త్వరలో నేను మీ ముందుకి తీసుకువస్తాను. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్టయితే అప్లికేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఫర్ ఎస్సీస్ అంటిల్ 10/5/2025 అంటే వచ్చే నెల 10 తారీఖు వరకు ఈ యొక్క అప్లికేషన్స్ని అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మనకి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి అబౌట్ ఎలిజిబిలిటీ అని చెప్పేసి ఉంది. దీని మీద క్లిక్ చేసి అసలు ఏమేం అర్హతలు ఉండాలి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూసినట్టయితే ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వారు మాత్రమే అప్లై చేసుకోవాలి. దానికి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు మాత్రమే అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మూడవది వచ్చేసి ఏజ్ 21 నుండి 50 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఫోర్త్ ఆప్షన్ చూసినట్టయితే బిలో పావర్టీ లైన్ BPL ఈ రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో వైట్ రేషన్ కార్డు వారైతే అర్హత కలిగి ఉంటారు. ఇక్కడ ఐదవ ఆప్షన్ చూసినట్టయితే ట్రాన్స్పోర్ట్ సెక్టార్లో అప్లై చేసుకునేటటువంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. కొన్ని ట్రాన్స్పోర్ట్ సెక్టర్ కాకుండా మిగతా వాటికైతే లైసెన్స్ అనేది అవసరం ఉండదు. ఇక ఆరవది చూసినట్టయితే జెనరిక్ ఫార్మసీస్ స్కీమ్స్లో అప్లై చేసుకున్న వారికి అయితే D ఫార్మసీ, B ఫార్మసీ, M ఫార్మసీ అనేది ఉండాలి. ఇక్కడ వ్యూ మోర్ అనే ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేసి మనం ఇందులో ఉన్నటువంటి స్కీమ్స్ని కూడా ఒకసారి చూడొచ్చు. ఈ విధంగా ఇటు సైడ్ డీటెయిల్స్ ఆఫ్ స్కీమ్ ఉంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇక్కడ కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉంది. ఇక్కడ నో ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంది, అంటే ఎస్సీ అయితే సరిపోతుంది. ఇక ఇక్కడ ఎలాంటి క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదు. కొన్నిటికి ఈ విధంగా ఇచ్చారు చూడండి. వెబ్సైట్ డెవలప్మెంట్ అండ్ IT సర్వీసెస్ అని చెప్పేసి దీనికి ITI అడుగుతున్నారు, డిప్లొమా అడుగుతున్నారు. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ని మీరైతే ఈ విధంగా స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. మొత్తంగా 32 స్కీమ్లు అయితే ఎస్సీ కార్పొరేషన్లో భాగంగా ఇవ్వడానికి వీరైతే సిద్ధమయ్యారు. ఇక ఇప్పుడు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ హౌ టు అప్లై అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్టయితే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ బెనిఫిషరీ యాజ్ టు రిజిస్టర్ ఈజ్ బేసిక్ డీటెయిల్ అండ్ గెట్ ద యూజర్ ID పాస్వర్డ్. ఇక్కడ ఫస్ట్ అయితే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతుంది. ఈ విధంగా పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ చూడొచ్చు ఫర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంది. దీనిపైన
క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లికేషన్ చేసుకోవాలి అంటే ఇది ఆన్లైన్ పద్ధతి. మీరు ఆన్లైన్లో చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా అప్లికేషన్లో ఈ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి. లేదు అంటే మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళినట్టయితే అక్కడ మీకు ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళని ఈ విధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి మీరు చెప్పినట్టయితే వారే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని అడిగి మీ యొక్క అప్లికేషన్ అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆన్లైన్లో చేసుకునేటటువంటి వారు డిస్టిక్ ఎంటర్ చేయండి, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇక్కడ సర్నేమ్ మీ యొక్క ఇంటి పేరు, అలాగే మీ ఫాదర్ నేమ్, జెండర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్ అనేది ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఈ చెక్ బాక్స్ అని చెప్పేసి ఉంది, దీంట్లో టిక్ చేసి జనరేట్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, ఈ విధంగా మీరు ఇచ్చినటువంటి నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఆ ఓటీపీ ద్వారా మీ యొక్క రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికే లాంగ్ వీడియో అయ్యింది కాబట్టి ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించిన మరొక వీడియో నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా పూర్తి వీడియో అనేది అందిస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.